హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతవరకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 1 మంత్ పైనే అవుతుంది. బట్ ఇంతవరకు కూడా ఎవరు కూడా దీని మీద వీడియో అయితే చేయలేదు. ఫస్ట్ నేనే మీకు ఇక జాబ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి ప్రభుత్వ సంస్థలో జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. జాబ్లో చేరగానే మీకు 60,000 నుంచి 90,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకండి. జస్ట్ ఒక చిన్న అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ని మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ముందుగా మీ నుండి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే, కాబట్టి తప్పనిసరిగా వీడియో చూసినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు నేను రీసెంట్లీగా ఈ యొక్క వీడియో అయితే పోస్ట్ చేశాను నిన్న. ఈ యొక్క వీడియో కామెంట్ సెక్షన్లో తనకి జాబ్ వచ్చినట్లుగా ఇక్కడ కామెంట్ అయితే చేయడం జరిగింది. బీఈఎల్ అంటే ఇక్కడ మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో తనకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చిందని చెప్పేసి కామెంట్ అయితే చేసింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చెక్ చేసుకోవచ్చు. బ్రో, ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ బీఈఎల్ బికాజ్ ఆఫ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని చెప్పేసి ఈ యొక్క కామెంట్ అయితే చేసింది. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి ఒక సంస్థ నుంచి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 18th ఏప్రిల్న రిలీజ్ అయింది. బట్ ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. ఇంకా మనకి చాలా టైం ఉంది. 31st జూలై వరకు కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. 31st జూలైలోపు రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్టేట్ గవర్నమెంట్ కాదు కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇలా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. డైరెక్ట్గా అప్లికేషన్స్ ఏవైతే వస్తాయో ఆ అప్లికేషన్స్ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి పొజిషన్స్ వచ్చేసరికి ప్రజెంట్ మనకి ఏదైతే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఈ యొక్క ఏఐకి సంబంధించినటువంటి విభాగంలో ఆఫీసర్ స్థాయి పోస్టులు అయినటువంటి ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. అంటే మనకి మినిమం మీకు 20 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపు ఎంత ఏజ్ ఉన్నా కూడా పర్వాలేదు. రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, అకాడమిక్ రికార్డ్ అండ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ ద్వారా ఆన్లైన్ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు మెయిల్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. డైరెక్ట్గా మీకు ఆన్లైన్లోనే, ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఆన్లైన్లోనే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏం చేస్తారంటే లేటెస్ట్గా ఏదైతే మీరు రెజ్యూమ్ ఉంటుందో లేటెస్ట్ CV విత్ మార్క్స్ పర్సంటేజ్ ఇన్ ఈచ్ అకాడమిక్ ప్రోగ్రామ్, ఎక్స్పీరియన్స్ అండ్ పబ్లికేషన్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ సర్టిఫికేట్ కానీ అదంతా కూడా మీరు అన్నీ రెడీగా ఉంచుకొని రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్కి సంబంధించి ఇంజనీర్ వేకెన్సీస్ వచ్చేసి అప్ టు 10 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ టాపిక్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్
సస్టైనబుల్ సిటీస్ అర్బన్ గవర్నెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సాలరీ వచ్చేసి మీకు 60,000 నుంచి 90,000 వరకు మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. ఇనీషియల్గా మీకు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది 6 మంత్స్. దాని తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫండ్స్ అవైలబిలిటీ బట్టి మీ యొక్క కాంట్రాక్ట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మీకు ఈ యొక్క ప్రాజెక్ట్ కింద మీరు ఏదైతే జాబ్ ఇస్తారో మీరు ఫర్దర్గా ఎంటెక్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే పిహెచ్డి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. పొజిషన్ కెన్ బి కన్వర్టెడ్ టు ఎంటెక్ ఆర్ పిహెచ్డి సబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అయితే క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు కంప్యూటర్ సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి సంబంధించి కానీ, ఈసీఆర్ ఎనీ రిలేటెడ్ డిసిప్లిన్ సంబంధిత డిసిప్లిన్లలో మీరు ఆ యొక్క బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. అట్లీస్ట్ మీరు 60% ఆఫ్ మార్క్స్తో యొక్క బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. మీకు ఇంగ్లీష్ రైటింగ్ అండ్ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అట్లీస్ట్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎర్లియర్ ఇండస్ట్రీ ఆర్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి విభాగంలో అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. పైథాన్కి సంబంధించి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ఈ పోస్ట్లకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి పైటార్చ్, టెన్సార్ఫ్లో ఈ విధంగా మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. వీటికి సంబంధించి కనుక మీకు స్కిల్స్ ఉన్నట్లయితే అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మనకి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండటరీ కాదు. మీకు బీటెక్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండి అట్లీస్ట్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. ఇప్పుడు ఇక వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. నేను అప్లై లింక్ అనేది మీకు డైరెక్ట్గా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, గూగుల్ ఫామ్. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, ఏజ్, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఏ విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉందో అది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ ఏది ఉంటుందో సివి, కరికులం వీటి యొక్క యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఆ యొక్క సివి లేదా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేసి మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో వాళ్ళే మీకు కాల్ చేసి మీకు ఇంటర్వ్యూకి సంబంధించి మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. అది అఫీషియల్ రిక్రూట్మెంట్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి వాళ్ళే క్రియేట్ చేశారు. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోండి. జస్ట్ ఒక చిన్న అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఆన్లైన్లోనే మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అన్ని కూడా క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.